కొన్ని స్లాంగ్స్ కలిపి ఒక ఆడిషన్ లాగా చేద్దాం. దీని ఆడిషన్కి పనికి వస్తుంది. అసలు ఆడిషన్ అంటే ఎలా ఉంటుంది అని కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఆడిషన్ అంటే ఏం లేదండి, మనకు వచ్చిన డైలాగ్స్ చెప్పడం అంతే, విత్ యాక్టింగ్ అంతే. ఇప్పుడు ఒక పూర్ క్యారెక్టర్ అనమాట, జబ్బు చేసిన తల్లి, అది చేద్దాం ఎలా ఉంటుందా. అత్తన్న ఏందిరా నీకు అలా అత్తన్న చెప్తున్నా కదా, ఏందిరా పొయ్యి కాడ కూర్చోపోతే ఏడ కూర్చోమంట, బో వండుకోద్దా, 10 రోజులు సందేసి వస్తాండ, ఏందిరా నీ వల్లి, పలానికి వాద్దంటావు, పనులు చెయ్యొద్దంటావు, పొయ్యి కాడ కూర్చోయ్యవు, పొలానికి పోతే పైసలు ఆడి నుంచి వస్తాయి, పొయ్యి కాడ కూర్చోపోతే బొవ్వ ఆడి నుంచి వస్తుంది, ఏందిరా నువ్వు, ఏంది దవాఖానికి పోవాలనా, దేనికిరా, ఏమైంది, నా తమకు మంచిదిగానే ఉంది, ఎందుకురా దవాఖానికి, దేనికి, గోళీలు వేసుకోవాలా, దేనికిరా గోళీలు, ఏం అవసరం లేదురా, పొయ్యిగాడు కూర్చుంటే దమ్ము రాదా, దమ్ము వస్తే దగ్గు రాదా, అదేరా, ఇంకేం లేదు, అలా నీకు బో వండి పెడతా, పని పో, నువ్వు పోగానే నేను కూడా పోతా. ఓయో యాడికి ఎగేసుకుంటా పోతాండా, ఒత్తూరు ఇటు చెప్పేదింటా, ఏంది నీకు చెప్పిండ్లా, నేను మా తమ్ముడు వస్తాడు జమలమడుగు నుంచి బజార్కి పోవాలని చెప్పిండ్లా, యాడికి ఎగేసుకుంటూ పోతాడా, ఏంది గుర్తుండాదా, అట్నే అంటావు గుర్తుండాదని, పెద్ద ఆయన పిలవంగానే ఒంటి మీద గొట్టు ఉండేది కూడా తెలియకుండా పరిగెత్తుతావు, నాకు తెలుసులే కానీ నువ్వు బయటికి పోమాక, చెప్పేదినయ్యా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నా తమ్ముడు వచ్చినాక నువ్వు కనపడపోతే ఆడు కూడా పోతా అంటాడు, మళ్ళీ రాను కూడా రాడు, అందరం కలిసి పోదాం అనుకున్నాం కదా, ఏడకు పోతాడా చెప్తే వినపడలా, ఆగు. అయ్య బాబోయ్ చాన్నారు, ఎప్పుడు చూడలేదురా నేను, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చి చాలా మంచి పని అయిందిరా, చార్మినార్ చూస్తున్నాను నేను, అయ్య బాబోయ్ నిజమండి, ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా, హైదరాబాద్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదండి నేను, ఇప్పుడు తీసుకొచ్చాడు మా వాడు, అదే నా క్యాన్సర్ పుణ్యమా అని, ఇదిగోండి హాస్పిటల్ కానీ వచ్చాము, ఇక్కడెక్కడో బాలకృష్ణ గారి అమ్మగారి పేరు మీద తారక బసవ తారక హాస్పిటల్ అని ఉందంట కదండి, క్యాన్సర్కి బాగా చూస్తారంట కదా, మా వాడికి తీసుకొచ్చాడండి నన్ను, నాకు క్యాన్సర్ వచ్చినందుకు బాధగా లేదండి, హైదరాబాద్ వచ్చాను, ఇన్ని చూడగలుగుతున్నాను, ఎంత సంతోషంగా ఉందనండి, నాకు నా జబ్బు తగ్గిపోయినంత ఆనందంగా ఉంది నాకు, మా వాడు ఎప్పటి నుంచో తీసుకొస్తాను తీసుకురావట్లేదండి, మా వాడు నాడు ఎప్పుడూ తీసుకురాలేదు, ఎక్కడికి ఎప్పుడు వెళ్దామన్నా కూడా అయ్య బాబు ఇప్పుడేటే తర్వాత వెళ్దాంలే అనేవాడు, ఎప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదండి, చక్కగా తీసుకొచ్చాడండి, ఊరంతా చూపిస్తున్నాడండి, ఎంత సంతోషంగా ఉందనండి నాకు, ఇదేంట్రా ఇన్ని బట్టలు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని గాజులు ఉన్నాయంట్రా, పక్కన సూర్యకాంతం ఒకసారి హైదరాబాద్ వచ్చిందిరా, అది చెప్పింది చార్మినార్ దగ్గర చాలా గాజులు చెప్తాయని, ఇదేంటరా అది భలే ఉన్నారా, అబ్బా ఎంత చూడముచ్చటగా ఉన్నాయో, ఇంకా ఏమో ఉంటాయంట కదరా, చాలా బొమ్మలు ఉంటాయి, హుస్సేన్ సాగర్ అసెంబ్లీ అవన్నీ ఇక్కడేనారా,
అన్నీ చూపిస్తావా నాకు? చాలా సంతోషంగా ఉందిరా నాకు. సరేరా వెళ్దాం పదమాయి. అన్నీ చూపించేరా నాకు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు ఏమీ బతకాలని లేదురా. నువ్వు క్యాన్సర్ హాస్పిటల్ అన్నావు కానీ నేను వచ్చింది మాత్రం అందుకు కాదురా, హైదరాబాద్ చూడడానికే వచ్చాను నేను. నాకు ఇప్పుడు సంతోషంగా ఉందిరా. నేను పోయినా పర్లేదురా నాకు. అయ్యి బాబోయ్, నా సిగ్గే చేస్తుందిరా బాబు. మీ నాన్నగా తీసి రాలేదురా ఎప్పుడు. నేనే చేయమంటావురా? నువ్వు తీసుకొచ్చావు కదరా, చాలరా నాకు. హాస్పిటల్ లేకపోయినా పర్వాలేదు, ఊరంతా తిప్పి చూపించాయి. నన్ను ఇంట్లో తిప్పించినా పర్లేదు. అయ్యి బాబు అలా అనుకురా. తీసుకెళ్తావుగా మరి? సరే పద. రే రాదు, రే టైం అయిపోతుంది. నేను ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాను. ఎంత నైట్ డ్యూటీలు అయితే మాత్రం 11 వరకు పడుకునేది. టైం అయిపోతుంది. నీకు అన్నీ సర్దేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను, తినేసే. తినకుండా ఉండదురా. ప్రతిరోజు సాయంత్రం వచ్చేసరికి పెట్టినట్టే ఉంటున్నాయి. ఎన్ని రోజులు అలా తినకుండా ఉంటావు? నిద్ర ఉంటే చాలా ఇంకా. నిద్ర ఎంత ముఖ్యమో తిండి కూడా అంతే ముఖ్యం. తిండి నిద్ర సమానంగా ఉండాలి మనిషికి. నిద్ర లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు కదా, అలాగే తిండి లేకపోయినా కళ్ళు తిరిగి పడిపోతావు. అర్థమైందా? మొత్తం ఖాళీ చేయాలి నేను వచ్చేసరికి. వెళ్తున్నా మరి, నాకు బస్ టైం అయిపోతావు. ఈ బస్సులు ఫ్రీ కదా అని చెప్పి బస్సులు ఎక్కుతున్నావా? రష్ అండి బాబోయ్, రష్ టైం బట్టి ఉంటుంది. కనీసం కిందకి దిగడానికి రావట్లేదు. తొక్కేస్తున్నారా, నొక్కేసి చంపేసేస్తున్నారు. ఈ ఆధార్ కార్డు ఉంటే బస్సులు ఫ్రీ అన్నారని చెప్పి బస్సులు ఎక్కుతున్నా. నేను తీసినారు కానీ. సరే, ఇవన్నీ నీకు చెప్పిన లాభం లేదు కానీ టైం అయిపోతుంది. నేను వస్తాను. లైట్ ఉంది చూద్దాం స్టార్ట్ చేద్దాం. అమ్మాయి ట్రాక్ కనపండి అలా